ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఉన్నతమైన ఘనమైన ఉన్నత నామాన్ని బట్టి ప్రభువా ఈ ఉదయకాలం మీ నామాన్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను. ప్రభువా తండ్రి, 9వ కీర్తనలో నుండి మీరు మాతో మాట్లాడారు. యెహోవా నిరంతరము సింహాసనసీనుడిగా ఉన్నాడు, ఆయన నిత్యము తన ప్రజలకు న్యాయము చేయువాడని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ లోక సింహాసనాల వంటిది కాదు దేవుని సింహాసనమని. ఈ లోక సంబంధమైన వారు కొద్ది రోజులు అధికారులుగా ఉంటారని, దయగలిగిన దేవుడైతే కాలం యొక్క ప్రారంభం నుండి కాలం యొక్క అంతం వరకు కూడా ఆయనే సింహాసనసీనుడై ఉన్నాడని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఆల్ఫా ఓమేగా, ఆది అంతములయ్యున్న దేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు. ప్రభువా మా జీవితాల్లో మీరు న్యాయం చేసే దేవుడుగా ఉన్నారు. 38 ఏళ్ల నుండి వ్యాధి బాధలతో కుమిలిపోయిన బెతస్తా కోనేటి దగ్గరున్న వ్యక్తిని మీరు దర్శించారు. అతడు పడిన స్థితిని చూశారు. అతని జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించాలని వెళ్ళారు. కనుక అతడు ఎంతో మేలు పొందుకున్నాడు. నాయన, దీర్ఘకాలిక స్థితులలో నుండి, నాయన నా తండ్రి, భయంకరమైన శోధనలో నుండి మీరు మమ్మల్ని విడిపించటానికి న్యాయకర్తగా ఉన్నందుకు స్తుతిస్తున్నాను ప్రభువా. రెండవదిగా, బాధపరచబడు వారిని ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడని మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇనుము నా చేతులను, సంకెళ్ళు నా కాళ్లను బాధించినవి. అయితే దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని మర్చిపోనట్లు చేశాడని, యోసేపు తన పెద్ద కుమారునికి మనష్షే అనే పేరు పెట్టుకున్నాడని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. కనుక మనష్షే అంటే మరచుట. మా బాధలలో నుండి, మా శ్రమలలో నుండి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. అనేక రకాలైన భయాలు మానవుని యొక్క దైనందిన జీవితాల్లో పట్టి పీడిస్తూ ఉండగా, అయ్యా నీ కృపచేత మీరు మాకు ధైర్యమైనందుకు స్తోత్రాలు. మా ప్రయాణాల్లో మీరు మాకు భద్రతనిచ్చారు, మా పనిపాటుల్లో భద్రతనిచ్చారు, మా యొక్క ఆలోచనలో మాకు భద్రతనిచ్చారు. మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. అన్నిటికంటే ముఖ్యముగా పాపము ద్వారా కలిగే భయము, నిత్య నరకము నుండి మమ్మల్ని తప్పించారు. నాయన, మా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టారు. మా కొరకు మీరు నలగొట్టబడ్డారు. సొగసు స్వరూపాన్ని మీరు కోల్పోయారు. రక్తసిక్త ధారలతో మీరు నింపబడ్డారు. తండ్రి, నీ ప్రేమ మంచితనానికి స్తోత్రాలు. ఇటు గొప్ప దేవునికి ఏమి రుణం తీర్చుకోలేను కానీ నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మన పాటల పుస్తకంలో నుండి 90వ నెంబర్ పాట, అద్భుత దీవెనలు, పాట సంఖ్య 90. రైట్, చాలు. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివే, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై. మానవుని చేసినావు నీ సొంత రూపమునకు, మానవుని చేసినావు నీ సొంత రూపమునకు, నీకే స్థూలముగా బ్రతికి, నీకే స్థూలముగా దీవెనలెన్నో పొందేదము, నీకే స్థూలముగా బ్రతికి, దీవెనలెన్నో పొందేదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై.
అప్పుడే ప్రభు దీవించు, స్వాస్యమును గాంతు మెంతో. అప్పుడే ప్రభు దీవించు, స్వాస్యమును గాంతు. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై. ఆత్మీయముగా నడిచి శరీర క్రియలను విడిచి, ఆత్మీయముగా నడిచి శరీర ఆయన స్వరము వినుచు, ఆయన స్వరము వినుచు, దీవెనలెన్నో పొందెదము. ఆయన స్వరము వినుచు, దీవెనలెన్నో పొందెదము. అద్భుత దీవెనలు ప్రభువా, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. ఆశీర్వాదముల కొరకు పిలువబడియున్నము, ఆశీర్వాదముల కొరకు పిలువబడియున్న మనము. ఆజ్ఞలను నెరవేర్చినచో, ఆజ్ఞలను నెరవేర్చి దీవెనలెన్నో పొందెదము. ఆజ్ఞలను నెరవేర్చినచో, దీవెనలెన్నో పొందెదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మా, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చనని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగెను. అందుకు యేసు, ప్రధానమైనదేదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదని అతనితో చెప్పాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా, నీ మహాప్రేమ వాత్సల్యతలను బట్టి స్తుతిస్తున్నాను నాయన. ఈ లేఖనాన్ని మా కొరకు నాయన మీరు ఆశీర్వదకరంగా మార్చండి, మాతో మాట్లాడండి ప్రభువా. నాయన, ఆ యొక్క రొట్టెలు విరిచి వారికి పంచినట్లు నీ మాటలను మాకు పంచండి, మా హృదయాలను తృప్తిపరచండి, నీ భయమును నీ ఆశీర్వాదమును పొందుకొని వారికి చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, దేవుని పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగున్న దినాలలో అనేక ప్రాంతాలలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ
మరి అనేక మంది రోగులను బాగు చేసి మరి దేవుని యొక్క విషయాలను అపార్థం చేసుకునే వారిని కూడా సరైన రీతిలో వారిని క్రమపరుచుకుంటూ ధర్మశాస్త్రములో ఉన్న విషయాలు, క్రొత్త నిబంధనలో యేసయ్య చెప్పాలనుకునే విషయాలు చక్కగా అర్థమయ్యే రీతిలో వారికి బోధించుకుంటూ వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ వెళ్ళిన సందర్భంలో అనేకులు ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారు. కొందరు ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారు. కొందరు తెలుసుకోవటం కొరకు అడిగిన వాళ్ళు, కొందరు విమర్శించటానికి అడిగిన వారు. కనుక తెలుసుకొనుట కొరకు అడిగిన వారు మంచి ఉద్దేశమే, కానీ మరి ముఖ్యం కొందరు విమర్శించటానికి, మరికొందరు ఆయనను తప్పు పట్టడానికి ఇలాగూ ఆయన ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. పాపాత్మురాలైన స్త్రీ వ్యభిచారమందు పట్టబడింది, రాళ్లతో కొట్టమని మోషే చెప్పాడు కదా, బోధకుడా నీవేం చెప్తావు? ఇలాగూ ఏదో ఒక నేరం ఆయన మీద మోపాలని ప్రశ్నించేవాళ్ళు లేకపోలేదు. అయితే దేవుని పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ ఒక శాస్త్రి అంటే శాస్త్రము ఎరిగినవాడు, శాస్త్రి అంటే చదువుకున్నవాడు, లేఖన పరిజ్ఞానము ఉన్నవాడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. 28వ వచనం, శాస్త్రులు ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చారని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగెను. అడిగిన ప్రశ్న ఏంటి? ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది? ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అంటారు కదా. ప్రధాని అంటే ముఖ్యులు అని అర్థం అన్నమాట. ఇప్పుడు చూడండి, మరి పెండిలో ప్రధానము అని అనగానే ప్రధానము చాలా ప్రాముఖ్యమైనది. ప్రధానమంత్రి అంటే దేశంలో అతడు చాలా ప్రాముఖ్యమైన వాడు. ఈ కార్యక్రమానికి వీళ్ళు చాలా ముఖ్యులండి, వీళ్ళు ప్రధానమైన వాళ్ళు అంటే వాళ్ళు ముఖ్యులు. ఆజ్ఞలలో కూడా ప్రధానమైనది ఏంటో తెలుసుకోవాలనే ఆశ శాస్త్రికి కలిగింది. దేవుడు చెప్పే ప్రతి ఆజ్ఞ విలువైనదే, దేవుడు చెప్పే ప్రతి మాట శ్రేయస్కరమైనదే, అవి ప్రయోజనకరమైనవి. అయితే ఇతడు అడిగిన ప్రశ్నకు ప్రభు ఒక చక్కని సమాధానం చెప్పాడు. 29, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. ప్రభు చెప్పిన మాట. కనుక ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదని అడిగావు కదా, ప్రధానమైనది ఏంటంటే ఇదిగో నీ దేవుడైన ప్రభువును నీవు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను నీవేం చేయాలి? ప్రేమించాలి అన్నాడు. ఆజ్ఞలన్నీ కూడా మనకు ప్రయోజనకరమైనవే. దేవుడు బైబిల్ గ్రంథములో ఎన్నో రకాలైన ఆజ్ఞలు మన కొరకు ఇచ్చాడు. వాటిలో ప్రత్యేకంగా ఆజ్ఞలు అనగానే మనకు 10 కమాండ్మెంట్స్ గుర్తుకొస్తాయి. అదే కదా నిర్గమకాండం. పరిశుద్ధ గ్రంథములో 24వ అధ్యాయము నిర్గమకాండము, పరిశుద్ధ గ్రంథము నుండి 28వ వచనం, 28వ వచనం చదవండి. 24వ అధ్యాయము 28వ వచనం. లేదా చూడండి, పరిశుద్ధ గ్రంథములో 20వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి 20వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నింటి వివరించి చెప్పాను, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు. గమనించండి, ఇక్కడ నుండి మనం చదువుతూ వెళితే 10 ఆజ్ఞలు దేవుడు మాట్లాడాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడంట? 10 ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినట్లు వాక్యం చెప్తా ఉంది. కనుక దేవుడు 10 ఆజ్ఞలు రాసిచ్చిన సంగతి ఈ శాస్త్రికి తెలుసు. ఈ శాస్త్రి చదివినవాడు, ఎరిగినవాడు, మరి గ్రహింపు కలిగిన వాడే. ఇతనికి ఆజ్ఞలు ఎన్నున్నాయో తెలుసు. అయితే ప్రభువును ప్రత్యేకించి అడుగుతున్నాడు, ఆజ్ఞలలో ప్రధానమైనది ఏది అని. దేవుని బిడ్డలు గమనించండి, దేవుని ఆజ్ఞలను మనము గైకొనటం అనేది మనకు ఆశీర్వాదం, అది మనకు అవసరం కూడా.
ఎందుకు ఆశీర్వాదం? చదువుతారా? నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధ గ్రంథములో నుండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 6. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనిన వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనయ్యున్నాను అన్నాడు. గమనించారా? కనుక దేవుని ఆజ్ఞలను గైకొనటం ద్వారా ఏంటి లాభం? ఏంటి? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు మీరు గైకొంటే ఎన్ని తరాలు కరుణిస్తాడంట? 1000 తరాలు, 1000 తరాలు. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటో తెలుసుకోవాలి. సర్వసాధారణంగా జనరల్ నాలెడ్జ్ కొరకు మనుషుడు ఈ లోక సంబంధం విషయాలు కొన్ని నేర్చుకుంటాడు. వాళ్ళకి ఇప్పుడు అంత అవసరం లేదు, అయినా ముందు అవసరమని ముందే నేర్చుకుంటారు కదా. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మన దేశ ప్రధానమంత్రి ఎవరు, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన పట్టణాలు ఏంటి, ప్రపంచంలో ఉన్న పర్యావరణ పరిస్థితులు ఎలాగున్నాయి, భౌగోళిక పరిస్థితులు ఎన్ని ఉన్నాయి. ఇది అవసరం లేదు, అయినా ముందే నేర్పుతాం. కానీ అవసరము అయిన ఆజ్ఞలు నేర్పం. అది మనకున్న ప్రత్యేకత. అవసరము లేని విషయాలేమో ముందు నేర్పుకుంటూ వెళతావు. అవసరమున్న విషయాలను కనీసం మచ్చుకైనా ప్రస్తుతము జ్ఞాపకం చేసుకోవటానికి కూడా ప్రయత్నించాం. దేవుడు శాస్త్రి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. అదేంటంటే ఆజ్ఞలో ప్రధానమైనది ఏమిటి అని. ఆజ్ఞలన్నీ మనకు విలువైనవే. దేవుని ఆజ్ఞలను ప్రేమించి అనుసరించటం ద్వారా 1000 తరాల వరకు నీవేం చేయబడతావంట? కనికరించబడతావని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా మన వ్యక్తిగత జీవితాల్లో ఆజ్ఞలను హత్తుకున్నవారు, ప్రేమించిన వారు దీవించబడ్డారు. దావీదు జీవితాన్ని మనం పరిశీలిస్తే దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను ఎంతో ప్రేమించేవాడు, ఎంతో హత్తుకునేవాడు. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? 119లో నీవు నా హృదయమును విశాలపరచగా నేను నీ ఆజ్ఞల తట్టు పరిగెత్తదను అన్నాడు. ఎటు పరిగెత్తుతాడంట? నీ ఆజ్ఞల తట్టు. నీవు నా హృదయాన్ని విశాలపరిస్తే నేను రాజ్యం వెంటనో, అధికారం వెంటనో, వెండి బంగారాల వెంటో, పేరు ప్రఖ్యాతుల వెంట పరిగెత్తుతాను అనలేదు. నేను నీ ఆజ్ఞల వెంట పరిగెత్తుదును అని చెప్పాడు. ఎందుకు? దావీదుకు తెలుసు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే ఎంత లాభం ఉన్నదో, ఎంత ఆశీర్వాదం ఉన్నదో. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ దేవుని బిడ్డగా దేవుని ఆజ్ఞలను అశ్రద్ధ చేసే విశ్వాసిగా మనము ఉండటం ప్రమాదం. దేవుని ఆజ్ఞలను, ఇది రాజుగారి ఆజ్ఞ అని రాజుల కాలంలో ఈ పదం వినేవాళ్ళం. అర్థమైందా? రాజు ఆజ్ఞ విస్మరిస్తే ఏం జరిగేది? ఏంది? ఇక మరణ శాసనమే, దానికి తిరుగులేదు. రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించే ధైర్యం ఎవరికైనా ఉంటుందంటారా? ఎవరైనా సాహసించగలుగుతారా? అలా చేస్తే ఇక మరణమే. చివరికి రాజు ఆజ్ఞ లేకుండా రాజుగారిని దర్శించటానికి కూడా రాజు ఒప్పుకోడనమాట. ఎస్తేరు తన భార్య అయిన ఎస్తేరు రాజు యొద్దకు వెళ్ళటానికి కూడా రాజు ఆజ్ఞ కావాలి. రాజు ఆజ్ఞకున్న శక్తి లాంటిది. అయితే సర్వాధికారి అయిన దేవుని ఆజ్ఞ ఎంత గొప్పది. అయితే అందులో మనం అన్నిటిని టచ్ చేయట్లేదు, కానీ ఒకటి ప్రధానమైనది. అదేంటంటే నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఈ మధ్యాహ్న కాలం విశ్వాసి ప్రేమించవలసిన 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసి ప్రేమించవలసిన 3 విషయాలు. ఈ మూడిటిలో నీవు ఉంటే సంతోషం, లేకపోతే సరిదిద్దుకుంటే మరీ సంతోషం. రండి, మొదటి విషయం మనం చదివాం. మరొకసారి దేవునిని ప్రేమించమని యేసు ప్రభువే చెప్పాడు. చదువుదాం. దేవుని ప్రేమించినందుకు వచ్చే లాభం ఏంటి? న్యాయాధిపతుల గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. 31వ వచనం, యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించుదురు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. చాలు. దేవుని ప్రేమించటం ద్వారా ఏంటి అంటే వారు ఎలాగుంటారు తెలుసా? బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. వారు బలముతో ఉదయించే సూర్యునిలాగా మారిపోతారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31లో, యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు. ఆయన్ను అంటే దేవుణ్ణి ప్రేమించేవారు.
దేవుణ్ణి ప్రేమించి నష్టపోయామనే వారు ఎవరైనా ఉంటారా? ఏంటోనండి, దేవుణ్ణి నమ్ముకొని నష్టపోయాను. ప్రపంచ చరిత్రలో ఎవరు చెప్పలేదు, చెప్పకూడదు కూడా ఆ మాట. ఒకవేళ ఎవరైనా అబద్ధ సాక్ష్యం చెబితే చెప్పొచ్చేమో, అబద్ధ సాక్ష్యం చెప్తే చెప్పొచ్చేమో. యేసు ప్రభు మీద అబద్ధ సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. అట్లనే అనేకులు అబద్ధ సాక్షులు కూడా లోకంలో బయలుదేరారు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు ఎలాగుంటారు? సూర్యుని వలె ఉంటారు. అందుకే దేవుడు పదే పదే ఏం చెప్పాడో తెలుసా? ఇశ్రాయేలు, నీవు బలమైన సూర్యునిలాగా ఉండాలంటే, నీవు విలువైన వ్యక్తిగా ఉండాలంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను. ఇప్పుడు చెప్పండి, దేవుడిని నీవు ప్రేమించటం నీకు లాభమా, దేవునికి లాభమా? అది పనిష్మెంటా? దేవుణ్ణి ప్రేమించమనంటాడు ఏంటండి? నేను ఎక్కడ ప్రేమించేది? నా భార్యనని ప్రేమించేదా, భర్తనని ప్రేమించేదా, కొడుకునని ప్రేమించేదా, కూతురునని ప్రేమించేదా, నా యొక్క చేతి వృత్తిని ప్రేమించేదా అంటాడు మనుషుడు కదూ. ఇవన్నీ ఒకరోజు నిన్ను మోసగించవచ్చు, ఇవన్నీ ఒకరోజు నిన్ను నరకానికి తీసుకెళ్ళవచ్చు. కానీ దేవుణ్ణి ప్రేమిస్తే నీవు ఎలా ఉంటావో తెలుసా? బలముతో ఉదయించు సూర్యుని వలె మారిపోతావు. విశ్వాసి జీవితం కొనసాగాలంటే విశ్వాసికి ఆత్మ సంబంధమైన స్ట్రెంగ్త్ అవసరం. ఫిజికల్ స్ట్రెంగ్త్ పని చేసుకోవటానికి, ఉద్యోగం చేయటానికి ఉపయోగపడుతుంది. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ప్రార్థించటానికి, ప్రభువుని అనుసరించటానికి, వాక్యాన్ని గైకొనటానికి ఉపయోగపడుతుంది. ఫిజికల్గా నువ్వు ఎంత స్ట్రెంగ్త్గా ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తావో, ఆత్మీయంగా కూడా నీవు ప్రయత్నించాలి కదా. చెప్పండి, ఆత్మీయంగా కూడా మనం ప్రయత్నించాలి కదా. ఆత్మీయంగా ప్రయత్నించే ప్రక్రియలో మొదటి భాగం ఏంటంటే, నీవు దేవునిని ఏం చేయాలంట? ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించామో లేదోనని దేవుడు పరీక్షిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయము 3వ వచనం. 13:3 అతడు మీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలు కలలుగను వాని మాటలు వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. ఎవరు? పాస్టర్ గారా? దేవుడా పరీక్షించేది? ఎవరు పరీక్షిస్తున్నారంట? దేవుడు. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు. ఏమండి, పరీక్షించకుండా దేవునికి తెలియదా? దేవునికి తెలుసు. అయినా ఎందుకు పరీక్షిస్తాడంటే, పరీక్ష అనేది నీకు తెలియటం కొరకు. పరీక్షించకపోయినా దేవునికి తెలుసు. పరీక్ష ఎవరికంటే నీకు తెలియటం కొరకు, నాకు తెలియటం కొరకు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎలాగున్నారో, ప్రేమించి మేలు పొందిన వారు పరీక్షలో ఎలా నెగ్గారో మనకు లేఖనాలు తేటగా చెప్తూ ఉన్నాయి. ఆదికాండం పరిశుద్ధ గ్రంథం 22వ అధ్యాయం. ఆదికాండము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 22వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని దేవుడు అబ్రహామును పరీక్షించాలనుకున్నాడు. ఎందుకు? అబ్రహాము ఇస్సాకు పుట్టనప్పుడు, ఇస్సాకు లేనంత కాలము అబ్రహాము దేవునిని అమితంగా ప్రేమించాడు. దేవుడు చెప్తేనే వెళ్ళేవాడు, దేవుడు చెయ్యమంటే చేసేవాడు. ఇప్పుడు అబ్రహాము జీవితంలో మరొక సంతోషం యాడ్ అయింది. అబ్రహాము జీవితంలో మరొక ఆశలు పుట్టుకొచ్చినాయి. అబ్రహాము జీవితంలో మరొక క్రొత్త టేస్ట్ వచ్చింది, అదే ఇస్సాకు. కనుక ఇప్పుడు ఇస్సాకు మీదకి పొద్దున్న లేస్తే బైబిల్ చూసేవాడు ఇస్సాకును చూడటం ప్రారంభించాడేమో, పొద్దున్న లేస్తే మోకరించేవాడు ఇస్సాకు చుట్టూ తిరగటం ప్రారంభించాడేమో. దేవుడు అంటున్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకు. దేవుడు కొన్ని విషయాల్లో ఎందుకు మనలను ఆశీర్వదిస్తాడు, ఎందుకు గర్భఫలం ఇస్తాడు, ఎందుకు ఉద్యోగం ఇస్తాడంటే, ఈయన చుట్టూ తిరిగిన నీవు ఆయన విడిచి వాటి చుట్టూ తిరగమని కాదు.
అర్థమైందా? వాటి చుట్టూ తిరగమని కాదు. ఆయనకు నీవు మొదటి ఇచ్చిన స్థితినే ఇవ్వాలి. ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు నీవే నా ఆధారము, నీవే నా దిక్కు అని ఎలాగో ఆయన మీద ఆధారపడ్డావో, అన్ని అమిరిన తర్వాత, అన్ని కరిగిన తర్వాత, అన్ని దొరికిన తర్వాత, అందరూ పరిచయమైన తర్వాత, పేరు ప్రఖ్యాతి, బంధు బలగము, స్నేహము, గుర్తింపు, గౌరవము, లోకములు, ధనము, ధాన్యము ఇవన్నీ నీ చుట్టూ పెరిగిన తర్వాత కూడా నువ్వు ఎవరిని ప్రేమించటం నేర్చుకోవాలి? దేవుణ్ణి. అందుకే ఇస్సాకు పుట్టిన తరువాత దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఇస్సాకు పుట్టకముందు ఈ పరీక్ష లేదు. మీకు అర్థమైందా ఈ లేఖనం? కనుక ఇస్సాకు పుట్టకముందు ఈ పరీక్ష లేదు. మన జీవితాల్లో ఒక స్థితి వచ్చిన తర్వాత దేవుడు పరీక్షిస్తాడు. అర్థమైంది కదా? కనుక ఏమీ లేనప్పుడు మనం సహజంగా ప్రేమిస్తాం. ఏమీ లేనప్పుడు నీవే నా దిక్కు అంటాం. ఏమీ లేనప్పుడు, ఎవరు లేనప్పుడు నీవు తప్ప నాకు ఇంకేం వద్దు ప్రభు అంటాం. ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి. ఇప్పుడు చుట్టూ ఉన్నారు, చుట్టూ అల్లుకుంటున్నాయి, చుట్టూ లోకం పెరుగుతూ ఉంది. ఇప్పుడు దేవుడు పరీక్షిస్తాడు. దేవుని బిడ్డలకు వాక్యం చెప్తుంది, దేవుడు అబ్రహామును పరిశోధించను. అబ్రహాము ఎంత గొప్పవాడంటే, మత్తయి సువార్తలో దేవుడు ఏదైతే చెప్పాడో అది నెరవేర్చుకున్నాడండి. ఆ వచనాన్ని చదువుతారా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37. నీ తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు. ప్రియులారా గమనించండి, దేవుడు చెప్పాడు నాకంటే ఎక్కువగా తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, ఇంకా ఎవరైనా కావచ్చు, కుటుంబ సభ్యులు, లేక స్నేహితులు, లేక బంధువులు, లేక ఇంకెవరైనా కావచ్చు, నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే ఆ వ్యక్తి నాకేం కాడంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము కుమారుని కంటే, శారా కంటే, తనకున్న పరిస్థితులన్నిటికంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? ఈ లేఖనం చదవాల్సిన పని లేదు. ఉదయాన్నే లేచాడు, కట్టెలు చీల్చుకున్నాడు, గాడిద గంత కట్టాడు, 2 పనివాళ్ళని పెట్టుకున్నాడు, ఇసాకును లేపాడు. ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తున్నట్టు, ఒక పిక్నిక్కి వెళ్తున్నట్టు, ఏదో ఒక ఊరికి వెళుతున్నట్టుగానే సంతోషంగా ఎవరిని బలివ్వటానికి వెళ్తున్నాడండి. బలివ్వటానికి. ప్రియులారా గమనించండి, ఇస్సాకును బలివ్వటానికి ఒక తండ్రి, ప్రేమించిన తండ్రి తన కుమారుని దేవునికి ఇవ్వటానికి ఎంత వేగంగా వెళ్ళాడంటే, నీవు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళే దానికంటే కూడా వేగంగా వెళ్ళాడు ఆయన. నీవు నేను ఊరికినే వచ్చి ఆరాధన చేసుకొని వెళ్తామే, అంతకంటే వేగంగా వెళ్ళాడు ఆయన. దేనికి? బలివ్వటానికి. బలివ్వటానికి. అడుగులు తడబడలేదు, చేతులు వణకలేదు, మాట మారిద్దేమోనని ఎదురు చూడలేదు, దేవుని చిత్తం ఏమన్నా తిరగబడిద్దేమోనని ఎదురు చూడలేదు, దేవుడు మరల దర్శించి ఉద్దేశం మార్చుకుంటాడని కూర్చోలేదు. ఏ మాత్రము సందేహించకుండా, సంశయించకుండా దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు లోబడటానికి ఇష్టపడ్డాడు. బైబిల్ చెప్తుంది, నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలంట? ప్రేమించాలి. ఈరోజు ప్రేమిస్తున్నావా? అబ్రహాము ఇస్సాకు కంటే ఎక్కువగా ప్రేమించాడు. నీవు నీ కుమారుని కంటే, నీ కుమార్తె కంటే, లేక నీ శరీరం కంటే, నీ పనిపాట్ల కంటే దేవుణ్ణి ప్రేమించే మెట్టును సంపాదించుకోవాలి. పాతకాలంలో భక్తులు భక్తికి ఒక మెట్టు అని ఒక పేరు పెట్టుకునేవారు. కొందరు ప్రార్థనలో బలంగా ఉంటారు, కొందరు ఆరాధించటంలో, కొందరు పరిచర్య చేయటంలో, కొందరు పరిశుద్ధత కలిగి ఉండటంలో, కొందరు సమర్పణ కలిగి ఉండటంలో. నీవు ఏ మెట్టు కలిగి ఉన్నావో నాకు తెలియదు. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాలం పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీ దేవుడైన ప్రభువు అద్వితీయుడు కాబట్టి ఆయనను నీవు పూర్ణ హృదయముతో, చెప్పండి, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను నీవేం చేయాలి? ప్రేమించిన వాళ్ళు ఎట్లుంటారంట? బలముగా ఉదయించు సూర్యుడి వలె ఉంటారు. అంటే వాళ్ళు బలహీనంగా ఉండరు, వాళ్ళు బలముగా ఉంటారు. అబ్రహాము దేవుని ప్రేమించాడు గనుక అతడు బలమైన సూర్యునిలాగా జీవించాడు. వయసు పెద్దది, మృతతుల్యమైన శరీరమేను, అయినా కూడా అతడు దేవుని కొరకు ఎన్నో కార్యాలు జరిగించాడు. చదువుతారా అతని బలం ఎంత గొప్పదో? చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 19వ అధ్యాయం, రోమపత్రిక 19వ అధ్యాయం 21వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 19వ అధ్యాయం 21వ వచనం. రోమాపత్రిక, ఒక్క నిమిషం. రోమీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి 4వ అధ్యాయము 19వ వచనం. 19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి
అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును ఉండి అతని సారా గర్భము మృతతుల్యమైనట్టును ఉండెను ఆలోచించుకొనెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఏం పొందాడంట? అబ్రహాము బలముగా ఉదయించే సూర్యుడైపోయాడండి. చూసే ప్రజలందరికీ ఎలాగున్నాడు? చూసే ప్రజలందరికీ సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు. చూసే ప్రజలందరికీ ముసలివాడైన అబ్రహాము. కానీ దేవుని దృష్టిలో ఎలాగున్నాడో తెలుసా? విశ్వాసములో బలవంతుడయ్యాడంట. ప్రియులారా, విశ్వాసములో నీవు బలవంతురాలుగా మారాలి. విశ్వాసములో నీవు బలహీనమైన వ్యక్తివైతే నీవు కూడా చిన్న కరువు వస్తే నయోమి గనక బెత్లెహేమును విడిచి మోయాబుకి వెళ్ళినట్టు లోకంలోకి వెళ్ళిపోతావు. కరువు రాగానే బెత్లెహేమును విడిచి ఎక్కడికి వెళ్ళిందంట? కష్టం వస్తే చాలు లోకం చూడటం, లోకం వైపు చూడటం, లోక పద్ధతులను వెంబడించటం. ఏమండి, బెత్లెహేము దేవుడు దర్శించే ఇల్లు, రొట్టెల ఇల్లు. దేవుడు ఈరోజు కాకపోతే రేపైన ఆశీర్వదిస్తాడు కనుక ఆ విలువైన స్థలాన్ని వదిలి పాపము, శాపము, లోకము, దేవుని ఎరగని మనుషుల మధ్యకు ఆమె ఏం చేసిందంట? అక్కడ బ్రతుకుదామని వెళ్ళింది. బ్రతికినదా? చెప్పండి, బ్రతికినదా? ఏదో 4 రోజులు బాగుంటే ఉండొచ్చు, తర్వాత భర్తను కోల్పోయినది, కుమారుడైన మహలోను కోల్పోయింది, రెండవ కుమారుడు కిల్యోను కోల్పోయినది. కనుక ఎంత నిరాశ, ఎంత దుఃఖం. విశ్వాసములో బలహీనత వస్తే నీవు దేవుణ్ణి ప్రేమించలేవు. విశ్వాసములో బలహీనురాలైన నయోమి ఆమె చిన్న కష్టానికి సహించలేక బెత్లెహేమును విడిచిపెట్టింది. బలహీనుడైన సంసోను దెలీలా వెంట వెళ్ళిపోయాడు. బలహీనుడైపోయాడు. ఏదో ఊరికి ఆకారానికి బలవంతుడే, ఒక పెద్ద బలమైన రూపం కలిగినవాడు, అంతరంగములు ఎంత బలహీనుడో, కళ్ళ చూపులు ఎంత బలహీనమైన వాడో, మనసు ఎంత బలహీనమైనదో. చాలామంది ఊరికినే నడువంగిపోయిన స్త్రీలాగా చిన్న లోకం వస్తే చాలండి వెంటనే నడువంగిపోద్ది. అంటే సాగిలి పడిపోతారు. ప్రార్థనకు బయలుదేరావు, ఎవరో ఒకళ్ళు వచ్చారు, వెంటనే ఆగిపోతావు. ఏదో దేవుని సరే ప్రార్థన చేయాలనుకుంటావు, ఏదో ఫోన్ వచ్చింది, వెంటనే ఆగిపోతావు. ఎంత బలహీనం! ఏమి నేర్చుకుంటున్నావు? అసలు ఏమి ఎదుగుతున్నావు? నిజముగా ఉదయించు బలమైన సూర్యునిలాగా నీ ఉండాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ఒక బలహీనమైన వ్యక్తిగా ఉండటం దేవుడు సహించడండి. నీవు ఒక బలహీనుడుగా ప్రభువును వెంబడించటం దేవుడు ఇష్టపడడు. మనం ఆరోగ్యంగా ఉండి మన బిడ్డలు, మన కుమార్తెలు పేషెంట్లలాగా ఊరికే ఏలబడుతూ ఉంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారా? ఆ బిడ్డల్ని సమాజంలో తీసుకెళ్ళి చూపించడానికి ఇష్టపడతారా? వంగిపోతున్న బిడ్డలను చూసి తల్లిదండ్రులు లబ్బోదిబ్బోమంటారు. దేవుడు కూడా అంతే. దేవుడు బలవంతుడు, ఆయన నీతి సూర్యుడు, ఆయన బిడ్డవైన నీవు నేను కూడా బలము కలిగిన వారుగానే ఉండాలి. నయోమి విశ్వాసములు బలహీనమై మోయాబుకు వెళ్ళింది. సంసోను శరీరముల బలమున్న అంతరంగముల బలహీనుడు కాబట్టి దెలీలా పంచను చేరి ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. దేమ ఇహలోకమును స్నేహించాడు. చదవండి తిమోతికి రాసిన 2వ పత్రిక, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను. పౌలు అంటున్నాడు, దేమా ఏమి స్నేహించాడంట? ఇహలోకమును స్నేహించాడు. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, నన్ను అంటే ఎవరు? పౌలును విడిచిపెట్టాడు. పౌలు ఎంత గొప్ప దైవజనుడు మీరు చెప్పండి. పౌలు ఎంత భక్తి కలిగినవాడు, ప్రార్థనాపరుడు, సువార్త చేసేవాడు, సంఘాలు కట్టినవాడు, ఆత్మల కొరకు ఎంతో పరితపించినవాడు, పరిశుద్ధత కలిగిన వాడు, పరిశుద్ధతలో ఎంతో ఉన్నతమైన వాడు, బైబిల్లో క్రొత్త నిబంధనలో సగం మట్టుకు ఆయనే పుస్తకాలు రాసినవాడు. ఇంత గొప్ప దైవజనుని యొక్క నడిపింపును విడిచిపెట్టి అసలు ఎట్లా వెళ్ళాలనుకున్నాడో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? వెళ్ళేవాడు ఎంత మంచోడి దగ్గర నుంచి అయినా వెళ్ళిపోతాడు. వెళ్ళేవారు ఎంత మంచి వాళ్ళ దగ్గర నుంచి అయినా వెళ్ళిపోతానే ఉంటారు. కనుక దేమా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఇహలోకమును స్నేహించాడు. ఈరోజు దేవుని బిడ్డగా దేవుని ప్రేమించేవాడు బలముగా ఉదయించు. కనుక బలహీనముగా నీవు ఉదయించకూడదు. బలహీనురాలుగా నీవు ఉండటం దేవునికి ఇష్టం కాదు.
బలహీనమైన వ్యక్తిగా బ్రతకటం దేవుడు కోరుకోవటం లేదు. బలహీనముగా నడువంగిపోయిన స్త్రీని దేవుడు బలపరిచి తమను బాగు చేశాడు. దేవుడు బలహీనులను బాగు చేసేవాడు. దేవుని యొద్దకు వచ్చిన నీవు బలహీనంగా ఉన్నావా? సరిచేసుకో, దేవుడు తిరిగి నిన్ను దీవిస్తాడు. కనుక మొదటిగా దేవునిని ప్రేమించిన అబ్రహాము వలె జీవించటం నేర్చుకోవాలి. అబ్రహాము దేవునిని ప్రేమించాడు కాబట్టి కుమారుని కంటే శారా, తన భార్య అయిన శారా కంటే ఎక్కువ దేవుని ప్రేమించాడు కాబట్టి ఆయన విశ్వాసములో బలహీనుడు కాలేదు, బలవంతుడయ్యాడు. 2 చదవండి, ఆదికాండం పరిశుద్ధ గ్రంథములో నుండి 14వ అధ్యాయం. ఆదికాండము దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం, 14వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాకనియు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతించబడునుగాకనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు అబ్రహాము ఇచ్చుటలో బలవంతుడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించటములో బలవంతుడు. అబ్రహాము విశ్వాసములో బలవంతుడు. అబ్రహాము మెల్కీసెదెకు రాజు తన యొద్దకు వస్తే తనను ఆశీర్వదించిన తర్వాత తన యొద్ద ఉన్న అన్నిటిలో ఏం చేశాడంట? 10వ వంతు ఇచ్చాడు. మీరు అర్థం చేసుకోండి, 10వ వంతు ఇవ్వమని ఈ చట్టం ఎప్పుడు పెట్టాడు దేవుడు? మోషే అనే వ్యక్తి రావాలి, 10 కమాండ్మెంట్స్ రావాలి. కనుక పాత నిబంధనలో అప్పుడు వాటిల్లో 10వ వంతు ఇవ్వండి అని లేవికాండం, నిర్గమకాండం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ బోధ జరగకముందే ఈ దైవజనుడు మోషే ధర్మశాస్త్రములో ఈ సంగతులు ప్రస్తావించకముందే అబ్రహాం ఏం చేశాడంట? అబ్రహాము 10వ వంతు ఇచ్చాడు. కనుక దేవునికి ఇవ్వటములో అబ్రహాము బలహీనుడు కాడు. దేవుణ్ణి ప్రేమించటములో, విశ్వాసము కనపరచుటలో, దేవునికి ఇచ్చుటలో అబ్రహాం ఎలాగున్నాడు తెలుసా? బలముగా ఉదయించే సూర్యుడు, బలముగా ఉదయించే సూర్యుని వలె ఉన్నాడు. దేవుని బిడ్డగా నిన్ను ఆశీర్వదించే దేవునికి నువ్వు ఇవ్వటానికి సందేహిస్తే నువ్వు ఎలాగ ఆశీర్వదించబడతావు? దేవుడు నీకు ఇచ్చిన వాటిలో దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని వేరు చేయడం నీకు కష్టంగా ఉంటే దేవుడు నిన్ను 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా దీవించమని ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? అది చేయనప్పుడు ఇది చేయకూడదు కదా. దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథములు, అబ్రహాము తనకు కలిగిన దానంతటిలో దేవునికి ఏమిచ్చాడంట? అబ్రహాము ఇవ్వటంలోనే బలవంతుడు కాదండి. ఇంకా చదవండి, రాయబడిన మాట 22వ వచనం 21. సొదొమ రాజు మనుషులు నాకిచ్చి ఆస్తిని నీవే ఉంచుకునమని అబ్రహాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని చెప్పి నీవు చెప్పకుండానట్లు ఒక నువ్వులు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయు సర్వోన్నతుడకు దేవుడనైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి దేవునికి మహిమ తీసుకురాని దానిని ఎప్పుడు అబ్రహాము ఆశించలేదు. అది ఆయన బలం. సొదొమ రాజు అంటే ఆస్తిని నీవు తీసుకో. ఏం తీసుకోమంటున్నాడు? ఆస్తిని తీసుకో అంటే తీసుకొని విశ్వాసులు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఇది నాలో కుటుంబాలు ఎక్కువ గొడవలు, ఎక్కువ మనస్పర్ధలు, ఎక్కువగా ఒకరినొకరు ద్వేషించుకోవటం ఎక్కువ కారణాలు ఆస్తి కాడే కదా. ఆస్తి తగాదాలు, ఆస్తి గొడవలు కాదు. మా అమ్మ నాకు ఇంతే ఇచ్చింది, మా నాన్న నాకు ఇంతే ఇచ్చాడు. కనుక గొడవలు అన్నమాట. చిన్న చిన్న విషయాల్లో రక్షణ పొందినోడని లేదు, రక్షణ పొందినోడని లేదు. వాటి కొరకు ఎంత దూరమైన, ఎంత మంచి సంబంధమైన తెంపుకునే సాంప్రదాయం ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ అబ్రహామును సొదొమ రాజు ఏమన్నాడు తెలుసా? ఆస్తిని తీసుకయ్యా అన్నాడు. ఆస్తిని తీసుకో అంటే అబ్రహాం ఎంత చక్కగా వెండిని బంగారమును అసలుకే ఇంక యెరూషలేములోకి వెళ్ళాల, మార్గమధ్యంలో ఉన్నాడు. ఏ రోజు ఏ బంగారం, ఏ రోజు ఏ వెండి, ఏ రోజు ఏ వస్త్రం అవసరమైద్దో నాకు తెలియదు. కనుక ఇవి ఉంటే పుష్కలంగా తినగలను, త్రాగగలను, ధరించగలను, గౌరవంగా బ్రతకగలను అనుకోలేదండి. దేవునికి మహిమ రాని ఆస్తి, దేవుడు ఇష్టపడని అభివృద్ధిని అబ్రహాము వ్యతిరేకించే బలవంతుడు. అది విషయం అబ్రహాం అంటే. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని ప్రేమించువారు బలముగా ఉదయించు, చెప్పండి ఎలాగుంటారంట?
సూర్యుని వలె అబ్రహాముకున్న బలం ఏంటంటే తన కన్న కొడుకుని కూడా ఏం చేశాడంట, దేవునికి ఇవ్వటానికి ఇష్టపడినవాడు. అబ్రహాం ఏం చేశాడో తెలుసా? శరీరము మృతతుల్యమైన విశ్వాసములో బలహీనతను అంగీకరించని వాడు. అబ్రహాం ఏం చేశాడో తెలుసా? తనను ఆశీర్వదించిన మెల్కీసెదెకుకు అన్నిటిలో 10వ వంతు ఇవ్వటానికి ఇష్టం. అబ్రహాం ఏం చేశాడో తెలుసా? దేవునికి ఇష్టము లేని అభివృద్ధిని నాకు అవసరం లేదు అన్నాడు. ఈరోజు దేవుని బిడ్డగా ప్రభువును ప్రేమించే వ్యక్తి ఇలా జీవిస్తాడు. అందుకే అబ్రహాము జీవితంలో మనకు రాయబడిన సంగతి ఏంటో తెలుసా? ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం చదివితే, అబ్రహాము నిండు వృద్ధుడైనప్పుడు అన్ని విషయములలో యెహోవా అతనిని ఏం చేశాడంట? ఆశీర్వదించెను. అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. మొదటిగా విశ్వాసి దేవునిని ప్రేమించటం నేర్చుకోవాలి. రెండవదిగా చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి 26వ కీర్తన. పరిశుద్ధ గ్రంథం 26వ కీర్తన 8వ వచనం. 26వ కీర్తన 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను. రెండవదిగా మందిరమును ప్రేమించే విశ్వాసులుగా నీవు మారాలి. రెండవది దేన్ని ప్రేమించాలంట? మొదట స్థానం దేవునికే, దేవుణ్ణి ప్రేమించాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు. రెండవదిగా నీవు మందిరమును, బైబిల్ చెప్తుంది కదా, దావీదు మహారాజు 26:8 అంటాడు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నీ తేజో మహిమ నిలుచు మందిరము, దేవుని యొక్క తేజస్సు నిలిచే మందిరం, దేవుడు దర్శించే మందిరం. పాత నిబంధన కాలంలో దేవుడు పదే ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా మాట్లాడిన సంగతి ఏంటో తెలుసా? ఇదిగో ప్రత్యక్షపు గుడారము యొద్దకు నేను వచ్చి నేను అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను అని చెప్పాడు. అంటే దేవుని మందిరం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను కలుసుకునే ప్లేస్, లేక నీవు దేవుణ్ణి కలుసుకునే ప్లేస్. కొందరు అడగొచ్చు, అదేంటండి ఇంటికాడ దేవుడు ఉంటాడు, ఇంటికాడ ఎందుకు ఉండడు? ఇంటికాడ ఏముంది, బస్సులో కూర్చుంటే బస్సులో కూడా ఉంటాడు అని. ఆదివారం బస్సులోనే ఉంటావా? ట్రైన్లో ఉంటే ట్రైన్లో ఉంటాడు, ట్రైన్లో ఉంటావా? నిద్రపోతే పడక మీద కూడా ప్రభువు నీతో తోడుకుంటాడు, అట్లనే ఉంటావా? కాదు కదా. రక్షణ పొందిన వాళ్ళం కదా, మారు మనసు పొందిన వాళ్ళం కదా, క్రియాపూర్వకమైన భక్తి జీవితాన్ని కనపరచవలసిన వారం కదా. కనుక దేవుని సేవకుడు దావీదు అన్న మాట ఏంటంటే, ఆయన తేజో మహిమ నిలుచు స్థలమును నేనేం చేస్తున్నాను. చాలామంది జీవితాల్లో ఏదో వారికి తోచిన భక్తిని వల్లిస్తారే కానీ నాకు దేవుడిచ్చిన మందిరం ఒకటి ఉన్నది, ఆ మందిరాన్ని నేను ప్రేమించాలి అని అనుకోరు. అదేంటో అది నాది కాదు అన్నట్టుగా ఉంటారు. ప్రియులారా, విశ్వాస జీవితంలో నీవు ఎదుగుతున్నావు అనటానికి రెండవ గుర్తు ఏంటంటే, నీ సంఘాన్ని నీవు ప్రేమించటం నేర్చుకోవాలి. నీ సంఘం కొరకు నీవు పాటుపడటం నేర్చుకోవాలి. నీ మందిర విషయమై ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉండటం నేర్చుకోవాలి. నీ కొరకు నువ్వెంత ప్రార్థన చేసుకుంటావో, నీ కొరకు నువ్వెంత ఖర్చు పెట్టుకుంటుంటావో, నీ కొరకు నువ్వెన్ని ఆశలు కలిగి ఉంటావో, దేవుని మందిరం కొరకు నీవు పనిచేసే వ్యక్తిగా, ఆలోచన కలిగిన వ్యక్తిగా, ప్రయాసపడే వ్యక్తిగా ఉండటం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిచిపెడతాడా? దేవుడు నిన్ను దీవించకుండా ఉంటాడా? చెప్పండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఒక మాట్లాడి, నెహెమ్యా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుదాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుదాం. 39 చదువమ్మా. ఇశ్రాయేలీయులను, లేవీయులను, ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, నూనెను తేగ సేవ చేయు యాజకులు, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠ పాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠములకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. వారు ఒక తీర్మానం చేసుకున్నారు. మా దేవుని మందిరమును మేము, చెప్పండి, విడిచిపెట్టము. ఇంకా దేనినైనా, ఎక్కడైనా, ఎవరినైనా మేము విడిచిపెట్టగలుగుతామేమో, కానీ దేవుని మందిరాన్ని మేము ఏం చేయమంటున్నారు? ఎందుకు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి? ఎందుకు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసి బ్రతకాలంటే, దేవుని మందిరములో దేవుణ్ణి నీవు కలుసుకుంటావు, దేవుని మందిరములో దేవుని స్వరాన్ని నీవు వింటావు,
దేవుని మందిరములో నీవు క్రమశిక్షణ నేర్చుకుంటావు. అంతే కదా? ఎంత చక్కగా కూర్చున్నారు, ఎంత చక్కగా బైబిల్ ఓపెన్ చేసి మీరు కూర్చున్నారు. ఇంటికాడైతే చెప్పండి, ఫోన్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఏం చేస్తారు? యథార్థంగా చెప్పండి. కాన్ఫరెన్స్ పెడితే ఏం చేస్తారు? ఫోన్ ఎక్కడో ఉంటుంది, టీ పెట్టుకునే వాళ్ళు టీ, టిఫిన్ చేసేవాళ్ళు టిఫిను. ఆర్ఆర్కే మూర్తి గారు దైవజనుడు లేరు, ప్రభు యొద్దకు వెళ్ళారు, మంచి మాట అనేవాళ్ళు. అప్పుడు ఫోన్ ఇవన్నీ లేవు, రేడియోలో ఉండేది. శ్రోతలారా బాగున్నారా, రేడియోకు దగ్గరకు రండి. ఏమంటాడు? రేడియోకి వాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు. ఈరోజు మనం చేసే పని అప్పుడే వాళ్ళు గుర్తించారు, మనం దగ్గరకు రామని తెలిసి. కనుక మనం బిజీ షెడ్యూల్ అని తెలిసి, మనము అటు ఇటు దిక్కులు చూసేవాళ్ళమని తెలిసి, మనము దేవునికి సరిగా హృదయాన్ని ఇవ్వమని తెలిసి ఎంత చక్కగా ప్రేమతో పలకరిస్తారు. నిజంగా పి జోషి గారైనా, మరి ఆర్ఆర్కే మూర్తి గారు, మాసిలమణి గారు, వాళ్ళ యొక్క వాయిస్ ఎలాగుంటుందంటే మీరు రేడియోకి దగ్గరగా రండి. కనుక దేవుని వాక్యం చెప్తుంది, నీవు దేవుని మందిరమును విడిచే వ్యక్తిగా ఉండకూడదు, దేవుని మందిరానికి దగ్గరగా ఉండాలి. నా మందిరం అండి, మా సంఘం అండి, అక్కడ మేము దేవుని స్పర్శ అనుభవిస్తున్నాం, దేవుని సూటి వర్తమానాన్ని వినగలుగుతున్నాం, మా హృదయం అక్కడ తాకబడుతుంది, అక్కడ ఒక క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం, అక్కడ ఒక భయభక్తులు నేర్చుకుంటున్నాం, అక్కడున్న సహోదరీలు సహోదరులు వారి యొక్క విధానాలు మాకు ప్రోత్సాహంగా ఉన్నాయి. ఇక్కడ నీవు నేర్చుకోగలుగుతావు, ఇక్కడ నీవు దీవించబడగలుగుతావు. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది లేవియా కాండము, నెహెమ్యా గ్రంథములో, మా దేవుని మందిరమును మేము ఎందుకు విడిచిపెట్టకూడదు అంటే దైవజనుడు ఈ మాట అన్నాడు. చదువుదాం కీర్తనల గ్రంథం 52వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములో నుండి 52వ కీర్తన 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని పచ్చని ఒలీవ చెట్టు వలె, దావీదు మహారాజు చెప్తున్నాడు. ఎవరితో ఏమో నాకు తెలియదు కానండి, నేనైతే ఆ మందిరమునికి వెళ్ళిన తర్వాత వాక్యం ద్వారా హృదయాన్ని నింపుకుంటున్నా, క్రమశిక్షణ నేర్చుకుంటున్నా, భయభక్తులు నేర్చుకుంటున్నా, ముఖస్థుతికి తావులేనిది నేర్చుకుంటున్నా, గద్దింపు నేర్చుకుంటున్నా, దైవికమైన స్పర్శని అనుభవిస్తున్నా. నీవు చెప్పగలగాలి. బైబిల్ చెప్తుంది, దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో ఏ మొక్కంట? పచ్చని పచ్చని ఒలీవ మొక్కలాగా నేను ఉంటున్నాను. పచ్చదనము ఇచ్చేది దేవుని మందిరం, ఎదుగుదల ఇచ్చేది దేవుని మందిరం, మొక్కలాగా నేను పెంచేది దేవుని మందిరం. కనుక విశ్వాసిగా మొదటిగా దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, విశ్వాసి ఎవరిని ప్రేమించాలి? మందిరమును ప్రేమించాలి. మూడవది చదవండి, పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 31-32 వచనాలు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ, వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదని అతనితో. మూడవదిగా విశ్వాసి ఎవరిని ప్రేమించడం నేర్చుకోవాలి? పొరుగువారిని. కనుక పొరుగువారిని ప్రేమించడం నేర్చుకోవాలి. పొరుగువారు అంటే మనవారు కానివారు. పొరుగువారు అంటే ఎవరు చెప్పండి? ఇరుగు పొరుగు అంటారు కదా, మనవారు కానివారు. పొరుగు వాళ్ళు పొరుగు వాళ్ళండి, వీళ్ళు పొరుగురోళ్ళండి అంటుంటారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ప్రధానమైన ఆజ్ఞలలో ఇవే ప్రధానం. 1 దేవుణ్ణి ప్రేమించు, 2 మందిరమును ప్రేమించు, 3 నీ పొరుగువానిని. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, ముసలితనములో కూడా 100 దీవించబడ్డాడు. దావీదు దేవుని మందిరమును ప్రేమించాడు, అందుకే తన జీవితము ఎన్ని యుద్ధాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని గలిబిలిలు, ఎన్ని అవకతవకలు జరిగినా అతడు మందిరములో పచ్చదనాన్ని ఎవరు తీసేయలేకపోయారు, ఎదుగుదలని ఎవరు నరికివేయలేకపోయారు, అతని క్షేమాన్ని ఎవరు చంపలేకపోయారు. మూడవదిగా నీ పొరుగువానిని ప్రేమించటం నేర్చుకోవాలి. పొరుగువాడు ఎవడో యేసు ప్రభువారు చక్కని ఉదాహరణ చెప్పాడండి. ఏమని చెప్పాడు? ఒకడు యెరూషలేము నుండి యెరికోకి బయలు వెళుచు దొంగల చేతిలో కొట్టబడిన కొరప్రాణముతో ఉన్నాడు. కొరప్రాణముతో ఉన్న వ్యక్తిని ఎవరు చూశారంట? ఒక యాజకుడు చూశాడు. అరే ఇతడు మనవాడు కాదు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక లేవీడు వచ్చాడు, ఇతడు కూడా మనవాడు కాదు, అతడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మూడవసారి ఎవరు వచ్చారు? సమరయుడు వచ్చి, రాయబడిన మాట చదవండి, లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథములో నుండి
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 10వ అధ్యాయం 30వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను. 33 చదివితే బాగుంటుంది. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి, గమనించండి, ఎంత ప్రేమిస్తే ఇంత సేవ చేసి ఉంటాడు. ఎంత ప్రేమిస్తే ఇంత సర్వీస్ అందించుంటాడు. ఈయన యాజకుడిలాగా ఈయన కూడా వెళ్ళిపోవచ్చుగా, లేవీన్లాగా ఈయన కూడా వెళ్ళిపోవచ్చు కదా. ఈయనైతే పడియున్న చోటికి వెళ్ళాడంట. ఈయనైతే ఎక్కడికి వెళ్ళాడు? పడియున్న చోటికి వెళ్ళాడు. నిన్న ఫైర్ యాక్సిడెంట్లో బస్సు దగ్ధమైనప్పుడు కొందరు ఏడ్చుకుంటూ చెప్పిన మాటలు ఏంటంటే, రక్షించండి రక్షించండి అంటే, రక్షించే వాళ్ళ కంటే వీడియోలు తీసేవాళ్ళు ఎక్కువ ఉన్నారంట. రక్షించే వాళ్ళ కంటే వీడియోలు తీసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వీడియో తీయటం, చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, కనుక వీడియోలు తీయటం బాగా నేర్చుకున్నారు. కనుక ఎట్లా కాలిపోతుంది, ఎట్లా కేకలేస్తున్నారు. కనుక ఎట్లా కాలిపోతుంది షూట్ చేసే మినిస్ట్రీ కాదు ఇది. వాళ్ళను రక్షించే పరిచర్య చేయి, వాళ్ళను బాగు చేసే పరిచర్య చేయి, వాళ్ళను మంటల్లో నుంచి బయటికి తీసుకొచ్చే పని చేసేవారిగా మనం ఉండాలి. లోకము తన జ్ఞానము చేత పరిస్థితులను షూట్ చేయగలిగిద్ది. దేవుని పిల్లలు దేవుడిచ్చిన ఆత్మ చేత పరిస్థితులలోకి వెళ్ళి రక్షిస్తారు. ఎలాగున్నావు నీవు? ఎలాంటి పరిచర్య చేస్తున్నావు? ఎలాంటి తీర్మానం కలిగిన బిడ్డగున్నావు? ఒక గొప్ప పండితుడు హెన్రీ అనే గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ప్రపంచములో ఒక అందమైనది ఉన్నది, అంతకంటే అందమైనది మరొకటి లేదు, అదేంటో చెప్పనా అన్నాడు. ఏంటా అని ప్రజలందరూ ఎదురు చూస్తుంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? ప్రేమించే హృదయం అన్నాడు. ప్రేమించే హృదయం ప్రపంచములో అందమైనది. ఇది లోకానికి తెలియనిది, లోకానికి ఇది అర్థం కానిది, ఇది లోకము గుర్తించలేనిది. ఈ ప్రేమించే హృదయం నీలో ఉంటే నీకంటే అందమైన వాళ్ళు ఎవరు? ప్రేమించే హృదయం నీలో లేకపోతే నీకంటే వికారమైన వాళ్ళు ఎవరు? కనుక ప్రార్థన చేసే ముందు దేవుని బిడ్డగా మనము మూడవదికి విశ్వాసిగా ఎవరిని చేయాలంట? పొరుగు వారిని, ఇతరులను ఏం చేయటం? ప్రేమించటం నేర్చుకోవాలి. అవకాశం ఉంది, మందిరానికి రావటం లేదు, ప్రేమించి దేవుని మందిరాన్ని నడిపించడానికి ప్రయాసపడు. అవకాశం ఉంది, నీవు చెప్పగలిగితే 2 మాటలు వినేవాళ్ళు సువార్తం చెప్పటం నేర్చుకో. అవకాశం ఉంది, వారిని దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రేమతో వారిని అర్థం చేయటానికి దేవుని గురించి వాళ్ళు ఎదుట మాట్లాడటం నేర్చుకో. కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు నువ్వేం చేయాలంట? అవకాశం వెతుక్కోవాలండి. ప్రేమిస్తే పని చేస్తావు. ఈ మధ్య గమనించండి, కొందరు ఉదయాన్నే మన ఇళ్ళ దగ్గరకు వచ్చి డోర్ కొట్టేవాళ్ళు ఉన్నారు. ఏంటంటే ప్రతిసారి వచ్చి ల్యాండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి వాళ్ళ పాంప్లెట్ తీసుకొస్తారు. దాని గురించి, బాబు స్కూల్కి వెళ్ళాలి నాయన, ఇవి టైం లేదంటే, సార్ ఒక్క నిమిషం, ఏమంటారు వాళ్ళు? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. అన్నీ విన్న తర్వాత ఫోన్ నెంబర్ ఇస్తారా అంటారు. అన్నీ విన్న తర్వాత వాళ్ళ తపన చూడండి. వాళ్ళకి ఒక 10,000 ఇస్తారో ఏమో తెలియదు, కానీ నాకు ఆ 10,000 కొరకు వాళ్ళు నమ్మిన దానిని, వాళ్ళు చెప్పాలనుకున్న దాన్ని నువ్వు తిట్టుకుంటున్నా, నీకు టైం లేదన్నా, నువ్వు చేదరించుకుంటున్నా, నువ్వు కాదన్నా, నిన్నొచ్చారు మొన్నొచ్చారని కాదన్నా కూడా వాళ్ళు సార్. కానీ ఎందుకో దేవుని గురించి నువ్వు అలా చెప్పలేకపోతావు. ఎందుకో ఈ దేవుని గురించి అవకాశం ఉన్నా ఆతృతగా మనుషులు అల్లాడుతున్నా, ఇరుగు పొరుగు వారు అనేకులు, రక్షణ లేని బంధువులు, రక్షణ లేని స్నేహితులు, రక్షణ లేని మన ఇంటి ప్రక్క వారు, రక్షణ లేక నామకార్థ స్థితిలో మగ్గుతూ నులివచ్చని జీవితంలో లోకాచారాల్లో దేవుని ప్రజలమని చెప్పుకుంటూ నరకమునకు దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎందుకు నీవు దేవుని ప్రేమను అందించలేకపోతున్నావు? బైబిల్ చెప్తుంది, నిన్ను వలే నీ పొరుగు వారిని. నిన్ను వలే అంటే నీవు దేవుని ప్రేమతో కట్టబడ్డావు, దేవుని ప్రేమతో రక్షించబడ్డావు, దేవుని రక్తంలో కడగబడ్డావు. ఈ గొప్ప అనుభవం అతనికి కూడా ఇవ్వు. అది విషయం. ఈ గొప్ప అనుభూతిని, నీలో కలిగిన ఈ ఆనందాన్ని, నీలో పుట్టిన ఈ సంతోషాన్ని నీవు అతనికి ఇవ్వు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనే మాటలో బిడ్డలైన వారు తల్లిదండ్రులను కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. వివాహమైన తర్వాత, ఎవరి కుటుంబాల వారు అయిన తర్వాత తల్లిదండ్రులని చాలామంది ఎలా చూస్తున్నారు? ఆమె కుటుంబం ఉంది,
మా కుటుంబం వీళ్ళ కుటుంబం అవుతుంది. వీళ్ళొక సెటప్ అనమాట. నా భార్య, నా భర్త, నా బిడ్డ, నా భర్త, నా భార్య, నా బిడ్డలు. ఇక ఇది ఒకటి. ఇక బిడ్డలు తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేసినాడు, వీళ్ళు పొరుగుళ్ళగా చూస్తూ ఉంటారు. చూసావు కానీ వాళ్ళని నువ్వేం చేయాలి? ప్రేమించటం నేర్చుకోవాలి. వాళ్ళ కొరకు నువ్వు ప్రయాసపడాలి. బైబిల్ గ్రంథంలో దావీదు అనే వ్యక్తి ఉన్నాడు. దావీదు తన కుమారుడైన యొక్క అబ్షలోముని ఎంత ప్రేమించాడు? అబ్షలోము ఎంత ప్రేమించాడు? చెప్పండి. అబ్షలోము ఎంత ప్రేమించాడు? అబ్షలోము ఎన్ని అవమానాలు చేయాలో అన్ని చేశాడండి. దావీదుని ఎన్ని అవమానాలు చేయాలో అన్ని చేశాడు. అయినా ఒకానొక సందర్భంలో యుద్ధం జరుగుతుంటే దావీదు ఏమనేవాడో తెలుసా? ఆ మాట చదవండి. ఆ మాట చదవాలనిపిస్తుంది. చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ సమూయేలు గ్రంథం 33వ అధ్యాయం అనుకుంటా. 18వ అధ్యాయం. 2వ సమూయేలు 18వ అధ్యాయము. 18వ అధ్యాయం 2వ సమూయేలు 18వ అధ్యాయము 29వ వచనం చదవండి. 29వ వచనం. రాజు బాలుడగు అబ్షలోము క్షేమముగా. కనుక దావీదు సైన్యం అంతా వెళ్ళి అబ్షలోమును చంపాలని, అబ్షలోము మనుషులను చంపాలని వెళ్ళారు. కనుక యుద్ధంలో దావీదు సైన్యానికి జయం వచ్చింది. అబ్షలోము సైన్యం ఓడిపోతుంది. వచ్చినోళ్ళు దావీదు దగ్గరికి వచ్చి అంటున్నారు కదా, అయ్యా మనకి దేవుడు జయం ఇచ్చాడు అని చెప్తుంటే దావీదు అంటున్నాడు, జయం సంగతి అట్లుంచు, బాలుడు ఎట్లున్నాడు? బాలుడా? ఏమండి బాలుడా? తండ్రిని చంపాలనుకున్నంత ఎత్తుకి ఎదిగాడండి. కుటుంబ పరువు తీయటానికి ఎదిగాడు. కానీ తండ్రి మనసులో ఆ కొడుకు మీద ఉన్న ప్రేమ చూడండి. బాలుడైన అబ్షలోము సరే అతడు చెప్పలేదు. రెండవది చదవండి అక్కడే 32వ వచనం. మరొకడు వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజు బాలుడు అబ్షలోము క్షేమంగా ఉన్నాడా? మరలా అంటున్నాడు. ఎంత ప్రేమించాడు ఈ తండ్రి. బాలుడు అబ్షలోము క్షేమంగా ఉన్నాడా? నాకు విజయం కాదయ్యా ముఖ్యం, బాలుడు కావాలి. నిజంగా ఈ తండ్రి హృదయం ఎంత అమాయకంగా ఆ కొడుకును ప్రేమిస్తున్నాడు. తల్లిదండ్రులు చాలాసార్లు బిడ్డల్ని అమాయకంగానే ప్రేమిస్తారు. తెలిసి కూడా ప్రేమిస్తారు. మోసం అని తెలిసినా ప్రేమిస్తారు. వినరని తెలిసినా ప్రేమిస్తూనే ఉంటారు. వీళ్ళు చెప్పిన మాట వినరని తెలిసినా ప్రేమిస్తూనే ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వానిని. అందులో నీ భార్య ఉండొచ్చు, నీ భర్త ఉండొచ్చు, నీ బిడ్డలు ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు ఉండొచ్చు. ఇక్కడ ఒక తండ్రి ప్రేమ తిరుగుబాటు చేసే కొడుకు మీద పొర్లుకు వస్తుంది. ఒక మంచి కొడుకు కూడా కాదు, చెప్పిన మాట వినేవాడు కాదు, ససేమీర వినడు, ఏ మాత్రము తండ్రికి లోబడడు, గౌరవించడు. అలాంటి కొడుకు క్షేమంగా ఉన్నాడా? బాలుడైన అబ్షలోము ఎలాగున్నాడు? రెండోవాడు చెప్పాడు, నీ శత్రువులందరినీ దేవుడు ఎలా చేశాడో అబ్షలోమును కూడా అలాగే చేశాడు. అప్పుడు అబ్షలోమును గురించి ఏమన్నాడు? చదువుతారా? 33వ వచనం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గది ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షలోమని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండునో. ఎవరికి బదులు? ఎలాంటి కుమారుడు అబ్షలోము? అలాంటి కుమారుడికి బదులంట ఎవరు చనిపోవాలంట? నీతిమంతుడు, భక్తిపరుడు, దేవుని హృదయానుసారుడు అంటున్నాడు. నేను ప్రేమ. యోగ్యత లేని వ్యక్తి కొరకు నీతిమంతుడు చూపే ప్రేమ, ఏ మాత్రం ఈసమంతైన అర్హత లేని వ్యక్తి కొరకు ఒక పరిశుద్ధ దైవజనుడు చూపే ప్రేమ. ఈరోజు నీకు అర్థమవుతుందా? నీ తండ్రి ప్రేమ, నీ తల్లి ప్రేమ నీకు అర్థమవుతుందా? ఒక గొప్ప వ్యక్తి ఇలాగన్నాడు, తల్లిదండ్రుల ప్రేమలంట బిడ్డలకు ఎప్పుడు అర్థమవుతాయో తెలుసా? ఎప్పుడు అర్థమవుతాయి అంటే చాలామంది ఏమంటారు, వాళ్ళు చనిపోయిన తర్వాత అంటారు కొందరు. కాదు, మనం కూడా తల్లిదండ్రులు అయినాక అర్థమవుతాయి అన్నాడు ఒక వ్యక్తి. తల్లిదండ్రుల ప్రేమ బిడ్డలకు ఎప్పుడు అర్థమైంది అంటే, నీవు కూడా ఒక తల్లివైతే అప్పుడు ఆ బిడ్డతో నువ్వు పడే కష్టాలు, ఈ కొడుకుగా నీ బిడ్డలతో నువ్వు పడే కష్టాలు, నన్ను ఎట్ట పెంచాడో మా నాన్న, ఏమీ లేని రోజుల్లో నన్ను ఎత్తుకొని అటు తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళి అవి కొనిపెట్టి ఈ కొనిపెట్టి.
కనుక తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందంటే, నీవు కూడా తల్లి స్థితిలోకి రావాలి, నీవు కూడా ఒక తల్లి అవ్వాలి, నీవు కూడా ఒక తండ్రి అవ్వాలి. నీవు కూడా ఒక తండ్రి అయితే ఆ బాధ్యతలు, ఆ బరువులు, ఆ కష్టాలు, ఆ పరుగులు, ఆక్రందన, నీ బిడ్డతో నీకున్న సంబంధాన్ని బట్టి అప్పుడు గుర్తు, ఓహో అందుకే కావాలి మా అమ్మ నన్ను నెట్టోర్చుకుంది, అందుకే కావాలి మా నాన్న నన్ను నెట్టోర్చుకున్నాడు. దేవుని బిడ్డగా ప్రేమించటం నేర్చుకో. క్రైస్తవ బీజము, క్రైస్తవ విశ్వాసమునకు పునాది ప్రేమనే. పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళమునయ్యుందును అంటాడు. నీవు కేవలం మ్రోగే కంచులాగుంటే ఏం ప్రయోజనం? విశ్వాసిగా నీవు కలిగి ఉండాల్సింది మూడవ లక్షణం, ప్రేమించటం. కుమారుడిగా తల్లిదండ్రులను ప్రేమించటం నేర్చుకో, కుమార్తెగా తల్లిదండ్రులను ప్రేమించటం నేర్చుకో, తల్లిదండ్రులుగా బిడ్డలను మనం ప్రేమించటం నేర్చుకుందాం. మనమందరము సంఘమును ప్రేమించటం నేర్చుకుందాం. ఒక అసమర్థుడి కొరకు, ఒక బలహీనుని కొరకు, ఒక దుర్మార్గమైన మనసు కలిగిన వాని కొరకు దావీదు ఏడ్చాడు. ఏమని ఏడ్చాడంటే, నీకు బదులు నేను మరణిస్తే. ప్రార్థన చేసే ముందు దావీదు ఒక బలహీనుని కొరకు కేవలం ఏడ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణమే పెట్టాడు. ఈ మంచి దేవుడు, ఈయన దావీదు కంటే ఎంత మంచి దేవుడో మీరు ఆలోచించండి. ఈ తండ్రి ఎంత మంచి తండ్రో మీరు ఆలోచించండి. ఒక దుర్మార్గుడైన అబ్షలోము కొరకు నీకు బదులు నేను మరణించిన బాగుండు అని, నీకు బదులు నేను మరణించినా బాగుండు అన్నాడే కానీ మరణించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే నీ కొరకు, నా కొరకు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని, యోహాను సువార్త 1:29, నడుచుచున్న యేసును చూసిన భక్తుడని యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ తండ్రి ప్రేమ ఎంత గొప్పది, ఈ తండ్రి హృదయం ఎంత గొప్పది. రక్షణ పొందిన బిడ్డగా, ఓ విశ్వాసిగా మూడొంతుల అనుభవం కలిగి ఉన్నావా? మొదటి అనుభవం చెప్పండి, దేవునిని ప్రేమించడం. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, అత్యధికంగా దీవించబడి. రెండవ అనుభవం, మందిరమును, దావీదు మందిరమును ప్రేమించాడు. తన తరము వారికి గొప్ప సేవ చేసి మందిరములో పచ్చని ఒలివ మొక్కలా ఎదిగాడు. మూడవదిగా, సహోదరులను, పొరుగు వారిని. దావీదు తన కుమారుడు బలహీనుడని తెలిసి, శత్రువని తెలిసిన ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీవు నేను బలహీనులమని తెలిసిన కూడా మనలను ఇటు ప్రేమను కలిగి ఉందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలుగా ప్రభు సన్నిధిలో ఉన్న మనం, ప్రభువా నన్ను కనికరించిన ఆయన, నా జీవితంలో ఈ మూడంతల శ్రేయస్కరమైన అనుభవాన్ని నేను కలిగి ఉంటానయ్యా. నా హృదయము ప్రేమ కలిగిన హృదయం చేయనైనా, నేను దావీదు వలె, అబ్రహాము వలె, ఆ సమరైన వలె ఉండలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు. ప్రభువుని అడుగు. ఒక చిన్న తీర్మానం, ఒక్క నిమిషం తీర్మానం చేసుకో. వాక్యం విన్న తర్వాత నీ పెదవులు తెరచి, నీ హృదయాన్ని తెరిచి ప్రభువుతో మాట్లాడకపోతే వాక్యాన్ని నీవు అంగీకరించటం లేదని అర్థం. వాక్యమునకు హృదయముని ఇవ్వటం లేదని అర్థం. ప్రభువా నన్ను క్షమించు, ప్రేమ కలిగిన మనసు నాకు ఇయ్యయ్యా. నీకంటే నేను వీటిని ప్రేమించి చాలా నష్టపోయానయ్యా. అబ్రహామును గురించి విన్నానే కానీ ఇప్పుడు నేను జీవించలేకపోయాను. అబ్రహాము లాంటి జీవితం నాకు, నీకంటే ఎక్కువగా నా బిడ్డల్ని ప్రేమించుకున్నా, నీకంటే ఎక్కువగా నా ఇష్టాలను ప్రేమించుకున్నా. అబ్రహాములాగా చేయలేకపోయినానయ్యా, నన్ను క్షమించు. దావీదులాగా మందిరాన్ని ప్రేమించలేకపోయానయ్యా. వ్యర్థమైన లోకాన్ని, వ్యర్థమైన వారిని, వీరిని ప్రేమించాను. వేలు లక్షలు ఖర్చు పెట్టాను కానీ మందిరమును నేను పట్టించుకోలేదయ్యా. మందిర విషయమై నా మనసులో బాధ్యత లేదయ్యా, ప్రేమ లేదయ్యా. ఏమాత్రం చోటు లేని వ్యక్తిని అయిపోయాను, నన్ను కనికరించి. మేము దేవుని మందిరమును విడవము అన్నారు. ఈ తీర్మానం చేసుకో. దావీదు మందిరమును ప్రేమించి పచ్చని ఒలివ మొక్కలాగా దేవుడు నిన్ను పచ్చగా ఆశీర్వదించి, నిన్ను పచ్చదనముతో నింపేవాడు, నిన్ను వృద్ధి చేసేవాడు, నీ యొక్క తల పైకెత్తేవాడు, నిన్ను నూతనపరిచేవాడు. మూడవదిగా, పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకున్నాం. ప్రేమ సమస్త దోషములను కప్పును. ప్రభువా నన్ను కనికరించని ప్రార్థన చేసుకో. దావీదు అబ్షలోము కొరకు ప్రాణం పెడతానన్నాడు. యేసయ్య నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. దావీదు కంటే మించిన తండ్రినా, దావీదు కంటే గొప్పగా సహించుకున్న తండ్రినా, ప్రభువా నేను నీ కోసం బ్రతుకుతా. నన్ను ప్రేమించావు, నేను కూడా ఇతరులను ప్రేమిస్తా. నన్ను క్షమించావు, నేను ఇతరులను క్షమిస్తా. నన్ను సహించావు, నేను ఇతరులను సహిస్తా.
నన్ను అలా చేయి ప్రభువా అంటూ ప్రార్థనాపూర్వకంగా ప్రభు పాదాలు పట్టుకుందాం. అలాంటి కృపలతో పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను నడిపించినట్లు ప్రభు చూద్దాం.